మార్టిండేల్ ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్వర్కింగ్ సైట్లోని లోపాన్ని గుర్తించాడు. ఈయన వయసు 18 ఏళ్లు. అకౌంట్ రికవరీ ఫీచర్లో ఉన్న ఆ లోపం వల్లే ఎవరైనా మన అకౌంట్లోకి ఈజీగా వచ్చే వీలున్నట్లు కనిపెట్టాడు. అంతేకాదు, అలా బయట వాళ్లు మన అకౌంట్లోకి వచ్చినా అది మనం గుర్తించలేమంటున్నాడు ఈ కుర్రాడు. దీనికి పాస్వర్డ్తో కూడా పనిలేదని చెబుతున్నాడు. దీనివల్ల మన అకౌంటును మనమే యాక్సెస్ చేసే ఛాన్స్ కోల్పోతామని ఇండిపెండెంట్లో వచ్చిన ఓ కథనం వెల్లడించింది. ఈ బగ్ను గుర్తించిన ఆ 18 ఏళ్ల వ్యక్తి పేరు జేమ్స్ మార్టిండేల్. తన ఫోన్లో కొత్త సిమ్ కార్డు వేసినప్పుడు అతను ఈ బగ్ను గుర్తించాడు. కొత్త సిమ్ వేయగానే ఫేస్బుక్ నుంచి అతనికి ఓ మెసేజ్ వచ్చింది. కొంతసేపటి వరకు మీ అకౌంట్లో లాగ్ అవ్వలేదన్నది ఆ మెసేజ్ సారాంశం. అయితే ఈ కొత్త నెంబర్ను అకౌంట్కు యాడ్ చేయకపోయినా ఈ మెసేజ్ రావడం అతన్ని ఆశ్చర్యపరిచింది. పాత నెంబర్తో ఎంత వెతికినా రాలేకపోవడంతో కొత్త నెంబర్తో అతను సెర్చ్ చేయగా ఈమెయిల్ అడ్రస్, 6 ఫోన్ నెంబర్లతో రికవరీ ఆప్షన్స్ వచ్చాయి. అయితే ఇందులో ఒకటి పాస్వర్డ్ రీసెట్ కోడ్ కోసం ఫేస్బుక్కు ఇచ్చిన నెంబర్ ఉంది. అంతకుముందు ఆ నెంబర్ నుంచే మార్టిండేల్ తన అకౌంట్లోకి లాగిన్ అవడానికి ప్రయత్నించాడు. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత అతని అకౌంట్లోకి విజయవంతంగా లాగిన్ అయ్యాడు. అప్పుడు ఫేస్బుక్ అతనికి పాస్వర్డ్ చేంజ్ ఆప్షన్ ఇచ్చింది. దీనివల్ల ఆ అసలు యూజర్ ఇక ఎప్పటికీ తన అకౌంట్లోకి లాగిన్ అవ్వలేడు. ఆ తర్వాత మార్టిండేల్ మరో కొత్త నెంబర్తో ఇలాగే ప్రయత్నించగా మళ్లీ అదే ఫలితం ఎదురైంది. ఈ విషయాన్ని ఫేస్బుక్ టీం కూడా గుర్తించలేకపోయింది.